మెడికల్ కాలేజీల పీపీపై శనివారం రెండు ముఖ్యమైన దినపత్రికల్లోని ఎడిట్ పేజీల్లో స్పందనలు కనిపించాయి. ఇందులో ఈనాడు దినపత్రికలో వచ్చిన ఎడిటోరియల్ కాలం ఒకటి. ఈ కాలంలో వెలువడే అభిప్రాయాలు పత్రిక పాలసీ కింద లెక్క. వార్తా కథనాలకు భిన్నంగా ఈ సంపాదకీయ కాలంలో చేసే విమర్శలు సైతం నిర్మాణాత్మకంగా ఉండాలని పాఠకులు ఆశిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అదొక సంప్రదాయం కూడా. ఈ కట్టుబాటును ఈనాడు చాలాసార్లు ఉల్లంఘించింది. ప్రతిపక్ష నేత మీద పగతో ఆ సంపాదకీయం రగిలిపోయింది. సంపాదకీయ ప్రమాణాలను పాటించడం విషయంలో అది చిట్ట చివరి జారుడు మెట్టుపై నుంచి కూడా కిందకి దొర్లింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో మొదలైన మెడికల్ కాలేజీలను పీపీపీ ముసుగులో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి వ్యతిరేకిస్తూ ఏపీలో 1,04,00,000 మందికి పైగా తమ అడ్రస్, ఫోన్ నెంబర్లు వేసి మరీ సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో మీడియాతో జగన్ మాట్లాడిన మాటలు కూటమిని ఇరుకుని పెట్టాయి. పీపీపీ ముసుగులో పెద్ద స్కామ్ దాగుందని ఆయన తొలి నుంచి వాదిస్తున్నారు. ఆయన వాదనను మేధావులతో పాటు సామాన్య జనం సైతం విశ్వసిస్తున్నారు. అందుకు రికార్డు స్థాయిలో నమోదైన సంతకాలే సాక్ష్యం. మీడియాతో మాట్లాడినప్పుడు జగన్ అదే విషయాన్ని చెప్పారు. ఈ స్కామ్లో పాలు పంచుకునే వారిని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విచారించి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఇందులో అభ్యంతరకరమైన విషయం ఏమున్నది? జగన్ మాటలు కాదు, ఆ మాటలు వెనుకున్న జన అభిప్రాయం కూటమిని భయపెడుతున్నట్లుంది. ప్రైవేట్ విద్యా వ్యాపారులు కూడా జన అభిప్రాయానికే జంకుతున్నారేమో. 5 కాలేజీలకు టెండర్లు పిలిస్తే ఒక్కదానికి కూడా పడలేదు. ముఖ్యమంత్రికి అంతరంగికుడైన మంత్రి నారాయణ స్వయాన అతిపెద్ద చదువుల బేహారీ. ఆయన కూడా ముందుకు రాకపోవడం ఏంటి? ఇది ముమ్మూర్తుల స్కామ్ కనుక ఇందులో దొరకడం ఖాయమని భయపడ్డారేమో. ఆదోని కాలేజీకి కిమ్స్ యాజమాన్యం టెండర్ వేసిందని ముందు ప్రకటించారు. ఆసుపత్రి యాజమాన్యం ఖండించేసరికి అందులో పనిచేస్తున్న దానయ్య ఎవరో దాఖలు చేశారని మాట మార్చారు. ఈ వ్యవహారం చూస్తుంటే స్కిల్ కుంభకోణం గుర్తుకు రావడం లేదా? తొలుత సిమెన్స్ కంపెనీతో ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఆ కంపెనీ రంగంలోకి వచ్చి ఖండించిన తర్వాత కాదు అందులో పనిచేసే ఉద్యోగితో ఒప్పందం కుదిరిందని చెప్పుకొచ్చారు. అన్ని స్కామ్ల స్క్రిప్టు ఒకే రకంగా ఉంటుందేమో. పీపీపీకి ప్రజా అభిప్రాయం వ్యతిరేకంగా ఉండటానికి జగన్ కారణమని భావిస్తున్న కూటమి నేతలు ఆయనపై శివమెత్తి ఊగిపోయారు. ఇందులో డిప్యూటీ సీఎం, 4th టైం సీఎం పోటీ పడ్డారు. ఇల్లో మీడియా పోషిస్తున్న పాత్రకు పరాకాష్ట శనివారం నాటి ఈనాడు సంపాదకీయం. జగన్ విష రాజకీయాలు అని శీర్షికతో కలంలో విషం పోసి దాన్ని కాలం నిండా వెదజల్లారు. ఈ విషవాహినిలో కొన్ని అపురూప విషయాలను కూడా అది దొర్లించింది. భిన్న పార్టీల సభ్యులతో కూడిన పార్లమెంటు స్థాయి సంఘం కూడా పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలను నిర్వహించుకోవాలని సూచించిందని, దాన్ని కూడా జగన్ చెవికెక్కించుకోలేదని ఈనాడు వాపోయింది. ప్రభుత్వ రంగంలో ప్రారంభమై కొంతమేరకు పూర్తయిన కాలేజీలను కూడా పీపీపీకి అప్పగించాలని కూడా స్థాయి సంఘం చెప్పిందా? ఇక చేపట్టబోయే వాటి గురించి చెప్పిందా? ఏడాదిన్నర కాలంలో 2,70,000 కోట్లకు పైగా చేసిన అప్పులలో ఓ 4,000 కోట్లు కేటాయిస్తే 10 కాలేజీలు పూర్తయ్యే అవకాశం ఉన్నా కూడా పీపీపీకి అప్పగించాలని స్థాయి సంఘం చెప్పిందా? అయినా దేశ వనరులన్నింటినీ ప్రైవేట్ పెట్టుబడిదారులకు కట్టబెట్టడం కోసం కంకణం కట్టుకున్న ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన స్టాండింగ్ కమిటీ ఏ సలహా ఇచ్చినా వేదవాక్ అవుతుందా? యుగాల నాటి ఆరావళి పర్వత శ్రేణి ఎత్తు కొలతలు నిర్ణయించి వాటిని తవ్విపోసుకోవడానికి అనుమతులకు సిద్ధమైన ఎన్డీఏ సర్కార్ పీపీపీలకు అనుకూలం కాకపోతే వ్యతిరేకంగా ఉంటుందా? ఈ పద్ధతిలో చేపట్టే వైద్య కళాశాలలు, ఆరోగ్య సేవల ప్రాజెక్టులకు మూలధన వ్యయంలో 30-40%, నిర్వహణ వ్యయంలో 25% గ్రాంట్గా ఇస్తామని కేంద్రం రాసిందట. కొత్త కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే ఉంటే ఈ గ్రాంటు ఇవ్వబోమని కూడా కేంద్రం రాసిందా? ఆ విషయం కూడా చెప్పాలి కదా. జనం చీకొట్టి 11 సీట్లకే పరిమితం చేసిన జగన్ తనకు అలవాటైన బెదిరింపు భాషను మానుకోలేదట. అలా అని చీనాడు చెబుతుంది. నిజమే, 11 సీట్లకే వైఎస్ఆర్సీపీ పరిమితమైందన్న మాట వాస్తవమే. 40% ఓట్లు వచ్చాయన్న మాట కూడా నిజమే. పవన్ కళ్యాణ్ పార్టీతో బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుంటే తప్ప, ఈ కూటమికి కొన్ని ముదనష్టపు మీడియా సంస్థలు తోడైతే తప్ప టీడీపీ నిలబడలేకపోయిందన్న మాట కూడా నిజమే కదా. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత అసాధారణ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పోలింగ్ 12.5% పెరగడం అనుమానాలు రేకెత్తిస్తుందని కొన్ని జాతీయ సంస్థలు లెక్కలతో సహా వెల్లడించిన విషయం కూడా వాస్తవమే కదా. ఇటువంటి విషయాలన్నీ మరుగున పెట్టి జగన్ను 11 సీట్లకే పరిమితం చేశామంటూ రొయ్యి మీసాలు తిప్పడం, సంపాదకీయాల్లో రంకెలు వేయడం చోద్యంగా లేదా? రాజధానికి భూమునిచ్చిన రైతు రామారావు శుక్రవారం జరిగిన గ్రామ సభలో తనకు జరిగిన మోసాన్ని చెబుతూ మంత్రి సాక్షిగా గుండె పగిలి చనిపోతే ఆ వార్త వేయాలనే ఇంకితం లేని పత్రిక సుద్దులు చెబితే ఎట్లా? పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందకుండా, పేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా చేసే పీపీపీ విధానాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఇందులో ఇమిడి ఉన్న అవినీతిని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. విలువైన ప్రభుత్వ ఆస్తుల్ని కట్టబెట్టి నిర్వహణ కోసం రాయితీలిచ్చి 2 ఏళ్ల పాటు జీతాలు కూడా ఇచ్చే ఏర్పాట్లలో ఏ కుంభకోణం లేదని చెబితే ఎవరు నమ్ముతారు? జగన్ పిలుపుతో జనకోటి గళం కలపడంతో కూటమి నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. అందుకే జగన్ మీద దాడి చేస్తున్నారు. ఈ దాడి కేవలం జగన్ మీదనే అనుకోవడానికి వీల్లేదు. ఇది ప్రజా వైద్యం మీద దాడి.
పేద ప్రజల ఉన్నత విద్య ఆకాంక్షల మీద దాడి, రాజ్యాంగ ఆశయాల మీద దాడి. వారు చేసే విమర్శలకు ఏ రకమైన ఆధారాన్ని చూపెట్టరు. ఏ లెక్కల ప్రకారం చెబుతున్నారో చెప్పరు. పుర్రకు తోచింది చెబుతారు, నోటుకొచ్చింది మాట్లాడతారు. నిన్నగాక మొన్న పారిశ్రామిక ప్రగతిలో వస్తూత్పత్తి రంగంలో జగన్ కాలంలో ఏపీ దక్షిణాదిలోనే నెంబర్ 1 గా ఉందని రిజర్వ్ బ్యాంకు చెప్పినా ఈ కూటమి వినదు. అన్ని రంగాల్లో ఏపీని జగన్ గాఢాంధకారంలోకి నెట్టారని సంపాదకీయంలో ఈనాడు రాసింది. ఎవరు చెప్పారు? కాగ్ చెప్పిందా? నీతి ఆయోగ్ చెప్పిందా? జీఎస్టీ లెక్కలు చెప్పాయా? అటువంటి సంస్థల్ని ఉటంకిస్తే కూటమి లెక్కలు తారుమారవుతాయి కనుక వాటి జోలికి పోరు. ప్రజాధనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడానికి కుట్రలు చేస్తున్న విష రాజకీయం, దానికి తాబేదారుగా ఈనాడు ఒలకబోస్తున్న విష సంపాదకీయం వెరసి ఆంధ్రప్రదేశ్ ప్రజా ఆరోగ్యంపై ఇదొక విషకీయ క్రీడ.